హైదరాబాద్లోని ఎన్టీఆర్ మార్గ్లోని హెచ్ఎండిఏ గ్రౌండ్స్లో ప్రజాపాలన ప్రజా విజయోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా హెచ్సిఐటిఐ కార్యక్రమం కింద ఎంఏ అండ్ యూడి ప్రాజెక్టుల ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా మీడియా చేశారు. ఇక ఈ ప్రారంభోత్సవాలకు సీఎంతో పాటుగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం హైదరాబాద్ నగరాన్ని ప్రపంచంలో పోటీ పడేలా అభివృద్ధి చేస్తుందని గుర్తు చేశారు. అలాగే ప్రపంచంలో చాలా నగరాలు నదుల్లో జీవనదులుగా మార్చుకుంటున్నాయని, హైదరాబాద్ మధ్య నుంచి వెళుతున్న మూసీ నదిని కూడా జీవనదిగా మార్చాలని భావిస్తున్నామని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం హైదరాబాద్ అభివృద్ధికి ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళుతూ ఉంటే తమపై బురద జల్లే కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు భట్టి విక్రమార్క. హైదరాబాద్ నగరం ఈ రాష్ట్రానికి ఎంతో ముఖ్యమైన పట్టణం అయినప్పటికీ కూడా ఏమాత్రం అభివృద్ధి చేయకుండా గత ప్రభుత్వాలు చేసినటువంటి అభివృద్ధి పైన వాళ్ళ రంగు పూసుకొని మేము చేస్తున్నాం అని చెప్పి 10 సంవత్సరాల కాలం వెళ్ళబుచ్చారు తప్ప హైదరాబాద్ నగరానికి ఏమీ చేయలేవాళ్ళు. ఒకసారి హైదరాబాద్ నగరాన్ని మనం చూస్తే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కానీ హైదరాబాద్ నగరాన్ని ఇంకా ఒక అడుగు ముందు తీసుకొని వెళ్ళి గ్లోబల్ సిటీగా మార్చాలనేటువంటి ఆలోచనతో మూసీ రిజర్వేషన్ అనేటువంటి కార్యక్రమాన్ని ఈనాడు ప్రపంచంలో ఏ నగరానికి పోయినా బాగా అభివృద్ధి చెందినటువంటి దేశాల్లో ఆ నగరాలు మధ్యలో ప్రవహిస్తున్నటువంటి నదుల్ని శుభ్రం చేసుకొని దాని చుట్టూ పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసుకోవటమే కాకుండా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంతో పాటు ఆరోగ్యకరమైనటువంటి వాతావరణాన్ని కూడా ఏర్పాటు చేసుకొని ఆ నదుల్ని జీవనదుల్లాగా ఉంచి ముందుకు తీసుకొని పోతా ఉన్నారు. ఆ రకంగా హైదరాబాద్ నగరాన్ని కూడా మార్చాలని దాదాపు 55-56 కిలోమీటర్లు ప్రవహిస్తున్న ఈ మూసీ నదిని కూడా జీవనదిగా మార్చాలని ఎంత ఒత్తిడి ఆర్థిక పరమైన ఇబ్బందులు ఉన్నప్పటికి కూడా హైదరాబాద్ నగరం మనందరికీ గర్వకారణం. దీన్ని ప్రపంచ నగరంగా మారిస్తేనే మన యువతకి విద్య ఉపాధి అవకాశాలన్నీ పెరుగుతాయనేటువంటి ఆలోచనతో ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకు పోతా ఉంటే, అభివృద్ధి జరిగితే, మూసీ రిజర్వేషన్ జరిగితే, గోదావరి నీళ్ళని తీసుకొచ్చి మూసీలో ప్రవహింపజేస్తే, అక్కడ పర్యాటక రంగం అభివృద్ధి చెందితే, అక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ ఆరోగ్యకరమైన జీవితం వస్తే కాంగ్రెస్ ప్రభుత్వానికి మనం ఏమి కదల్చలేము అనేటువంటి ఒక భయంతో ఏదో రకంగా దీనిపైన బురద జల్లి ప్రజలకు తప్పుడు సమాచారం ఇవ్వాలనేటువంటి ఆలోచనతో కుట్రపూరితంగా బీఆర్ఎస్ పార్టీ వారి సోషల్ మీడియాను ఉపయోగించి అక్కడ ఉన్నటువంటి పేదవాళ్ళందరినీ తొలగిస్తూ